అందరికీ నమస్కారం అండి. నా పేరు సిహెచ్ వెంకయ్య. వృత్తిరీత్యా నేను న్యాయవాదిని. ఇన్ఫినిటీ లీగల్ అనే ప్లాట్ఫామ్ ద్వారా ఎంటీవీ ఛానల్ నుండి నేను మాట్లాడుతున్నాను. ఈరోజు ముఖ్య విషయం ఏమిటంటే, ఈ రోజు నుంచి అంటే 1 జూలై 2024 నుండి 3 కొత్త నేర చట్టాలు అమల్లోకి వచ్చినాయి. అమల్లోకి వస్తున్నట్టు మనం ప్రచార మాధ్యమాల ద్వారా, వాట్సాప్ల ద్వారా, ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మనందరికీ తెలుసు. ఆ కొత్త నేర చట్టాలు గురించి క్లుప్తంగా సామాన్య పౌరులకు కూడా అర్థమయ్యే రీతిలో నేను చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఏ చట్టాలైనా దాని గురించి కొంచెం అవగాహన పెంచుకోవాలంటే క్లుప్తంగా అయినా కొన్ని సెక్షన్లు, అంతకుముందు స్వాతంత్ర్యం రాకముందు ఉన్న చట్టాల్లో ప్రొవిజన్స్ వీటిల్లో వాటిని ఎలా మార్చారు, లేకపోతే కొన్ని అదనంగా ఏ సెక్షన్లు దీంట్లో పెట్టారనేది నేను క్లుప్తంగా వివరించదలుచుకున్నాను. ఆ చట్టాలు ఏంటంటే, భారతీయ న్యాయ సంహిత 2023, అలాగే భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023, భారతీయ సాక్ష్య అధినియం 2023. ఈ 3 చట్టాలు తీసుకొచ్చారు. సో ఏ చట్టాల స్థానంలో ఈ తీసుకొచ్చారనే ప్రశ్న ఉత్పన్నమైనప్పుడు, భారతీయ శిక్షా స్మృతి అంటే ఇండియన్ పెనల్ కోడ్ 1860 ఆ చట్టం స్థానంలో భారతీయ న్యాయ సంహిత 2023గా తీసుకొచ్చారు. అలాగే క్రిమినల్ ప్రక్రియ స్మృతి అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ స్థానంలో భారతీయ నాగరిక్ సురక్షా సంహిత తీసుకొచ్చారు. అలాగే భారతీయ సాక్ష్యాధార చట్టం అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం 2023 తీసుకొచ్చారు. ఈ చట్టాలు తీసుకొస్తంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏమిటి? ఏ చట్టాన్నైనా రూపొందించేటప్పుడు ముఖ్య అంశాలు కొన్ని చూస్తారు. అవి ఏమిటంటే, న్యాయం సకాలంలో అందుతుందా లేదా, విచారణ న్యాయపరంగా ఫెయిర్గా జరగాల లేదా, నష్టపరిహారం న్యాయబద్ధంగా ఇచ్చారా లేదా, నాణ్యత విశ్వసనీయత పెరిగే విధంగా ఈ చట్టాలని రూపొందిస్తారు. ఎందుకు ఈ కొత్త చట్టాలు రూపొందించవలసిన అవసరం ఏర్పడింది అనే విషయానికి వస్తే, ఎప్పుడో స్వాతంత్రం ముందున బ్రిటిష్ సామ్రాజ్యంలో వాళ్ళు ఈ భారతీయ వనరులు దోచుకునే ప్రయత్నంలో ప్రభుత్వం మీద ఎవరైనా తిరుగుబాటు చేస్తారు, లేకపోతే ఉద్యమాలు నడుపుతారు అని వాటిని ఏ విధంగా అణిచివేయాలనే ధోరణిలో కొన్ని ప్రొవిజన్స్ పెట్టారు అనేది వాస్తవం. అట్లాంటి ప్రొవిజన్లో 124A అనేది అట్లాంటి ప్రొవిజన్లో ఒకటి. అంటే సెడిషన్ అంటే రాజద్రోహం. సరే, ఆ సెక్షన్కి మనం తర్వాత వస్తాము. ఇప్పుడు ఈ కొత్త చట్టాల్లో సెక్షన్ల వారీగా ఏం చేశారు అనే దానికి వస్తే, క్లుప్తంగా చెప్పాలంటే, భారతీయ శిక్షా స్మృతిలో ఒరిజినల్గా 511 సెక్షన్లు. ఇప్పుడు బిఎన్ఎస్లో భారతీయ న్యాయ సంహితలో ఏం చేశారంటే వాటిని 356గా కుదించడం జరిగింది. అలాగే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ని బిఎన్ఎస్ఎస్ నాగరిక సురక్షా సంహితగా తీసుకొచ్చారు. దాంట్లో సిఆర్పిసిలో పాత దాంట్లో 484 సెక్షన్లు ఉంటే బిఎన్ఎస్ఎస్లో 531 సెక్షన్లు వాటిని తీసుకొచ్చారు. అలాగే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ పాత దాంట్లో 167 సెక్షన్లు ఉంటే బిఎస్ఏ అంటే భారతీయ సాక్ష్య అధినియంలో దాన్ని 170 సెక్షన్లుగా చేశారు. దీంట్లో ఏంటంటే, అట్లాగే కాకుండా ఈ పాత చట్టంలో కొంచెం బ్రిటిష్ వలసవాద ధోరణి కనబడటమే కాకుండా బ్రిటిష్ పదకోశం కూడా వీటిల్లో కొంత ఉపయోగించారు. హర్ మెజెస్టీ అని, హిజ్ మెజెస్టీ అని. ఇప్పుడు కూడా మనం కోర్టుల్లో, హైకోర్టుల్లోనూ సుప్రీంకోర్టులో లార్డ్షిప్ అని తరచూ వాడుతూ ఉంటారు అడ్వకేట్స్, న్యాయవాదులు. మరి సాంకేతిక పరిజ్ఞానం బాగా పెరిగింది. అంటే పూర్వం స్వాతంత్రానికి ముందు ఈ చట్టాలు తీసుకొచ్చినప్పుడు ఈ కంప్యూటర్స్ కానీ, ఈ వాట్సాప్స్ కానీ, సెల్ ఫోన్స్ కానీ, ఈ సైబర్ నేరాలు కానీ అటువంటివి అసలు ఎవరో ఊహించుకోలే. ఊహకందని సాంకేతిక పరిజ్ఞానం ఇప్పుడు వచ్చింది. ఇప్పుడు సైబర్ నేరాలు ఉన్నాయి,
డే టు డే మనం బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ చేస్తాం, అవన్నీ కూడా మరి ఆన్లైన్లో చేస్తున్నారు. దానికి తగ్గట్టుగానే నేరాలు కూడా బాగా పెరుగుతున్నాయి. అట్లాంటి నేరస్తుల్ని శిక్షించాలి అంటే మరి సాంకేతిక పరిజ్ఞానం అనేది చాలా అవసరం. అది ఈ కొత్త BNSS నాగరిక సురక్షా సంహిత అంటే పాత CRPCని బదులుగా వచ్చిన దాంట్లో ఈ సాంకేతిక పరిజ్ఞానం మ్యాక్సిమం ఉపయోగించుకునే విధంగా రూపొందించారనేది అర్థమవుతుంది. ఇకపోతే ఈ కొత్త భారతీయ న్యాయ సంహిత అంటే మన భారతీయ శిక్షా స్మృతి IPC స్థానంలో తీసుకొచ్చిన దీంట్లో ఏం చేశారంటే IPCలో సెక్షన్ 124A ఇందాక చెప్పాను కదా, ఆ 124A ఏంటంటే సెడిషన్ అంటే రాజద్రోహం అంటే ఎగెయినిస్ట్ గవర్నమెంట్, ఎనీ క్రైమ్ కమిటెడ్ ఎగెయినిస్ట్ గవర్నమెంట్. సో ఎగెయినిస్ట్ గవర్నమెంట్ అనేటప్పటికి ఏమవుతుందంటే అక్కడ ఇప్పుడు మన రాష్ట్ర ప్రభుత్వాలు చూస్తున్నాం, ఈ సెక్షన్ని పొలిటికల్ రాజకీయ ప్రత్యర్థుల మీద ఉపయోగించి వారిపై కేసులు నమోదు చేసేదిగా వాడుకుంటున్నారు. ఇది మనం తరచూ చూస్తూనే ఉన్నాం. ఎందుకంటే ఎగెయినిస్ట్ గవర్నమెంట్ అని ఉండటం వలన. తర్వాత సుప్రీంకోర్టు వారు దీన్ని రద్దు చేశారు. ఇప్పుడు విషయం ఏంటంటే ఈ కొత్త చట్టంలో దీన్ని దేశద్రోహం ఎగెయినిస్ట్ కంట్రీ అనేది దీంట్లో పెట్టారు. ఎగెయినిస్ట్ గవర్నమెంట్ బదులు ఎగెయినిస్ట్ కంట్రీ అనేది దీంట్లో పెట్టారు. అంటే దేశ సమైక్యతకి సార్వభౌమత్వానికి సమగ్రతలకి భంగం కలిగిస్తే కనుక చర్యలు తీసుకుంటాకి ఇది దీంట్లో పెట్టారు. ఇది సో ఆ మార్పు దీంట్లో చేశారు. ఇకపోతే ఈ టెర్రరిస్ట్ నేరాలకు సంబంధించి కొత్త నిర్వచనం దీంట్లో ఇచ్చారు. అలాగే ఈఎఫ్ఐఆర్ అనేది దీంట్లో మనం ఈ మంచి ప్రొవిజన్ అని మనం చెప్పవచ్చు. ఎందుకంటే మనం సపోజ్ ఒక ఇన్సిడెంట్ జరుగుద్ది, అది ఎక్కడో యాక్సిడెంట్ జరుగుద్ది, దాన్ని మనం పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళు వచ్చి అన్నీ నోట్ చేసుకుని ఎఫ్ఐఆర్ బుక్ చేసి ఇట్లా ప్రక్రియ కొంచెం సమయం పట్టవచ్చు. అట్లాంటి వాటిలో ఏంటంటే మనం సెల్ ఫోన్ ద్వారా యాప్ ద్వారా ఎఫ్ఐఆర్ నమోదు చేసుకునే ప్రథమ సమాచారం నమోదు చేసుకునే ప్రక్రియ ఒకటి దీంట్లో పెట్టారు. అలాగే ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా జీరో ఎఫ్ఐఆర్, ఇది ఒకటి అనదర్ ముఖ్యమైన ఇది. ఈ జీరో ఎఫ్ఐఆర్ ఏంటంటే సపోజ్ ఒక సరిహద్దు ప్రాంతం ఉంది, మండలానికి లేకపోతే జిల్లాకి అట్లా సరిహద్దు ప్రాంతం ఉంది, అక్కడ ఏదన్నా నేరం జరుగుద్ది. అప్పుడు దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఇమీడియట్గా కంప్లైంట్ ఇచ్చారు. ఇస్తే వాళ్ళ అబ్బాయి ఇది సరిహద్దు ప్రాంతం, మీ ఆతలు ఉంది మీ పోలీస్ స్టేషను, కాబట్టి మేము నమోదు చేయకూడదు, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలో అది జరిగిందో అక్కడ నమోదు చేసుకోండి అనేవారు నార్మల్గా. ఇప్పుడు దీనివల్ల ఏంటంటే జీరో ఎఫ్ఐఆర్ వల్ల ఆ పోలీస్ స్టేషన్కి పరిధి లేనప్పటికీ కూడా కంపల్సరీగా జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దాన్ని నిర్దిష్ట కాలంలో ఏ పరిధిలో అయితే నేరం జరిగిందో ఆ పోలీస్ స్టేషన్ పరిధికి ఆ పోలీస్ స్టేషన్కి వీళ్ళు దాన్ని పంపించవచ్చు. అదొక సౌకర్యం దీంట్లో పెట్టారు. అలాగే దీంట్లో ఇంకొక సెక్షన్ మాబ్ లాంచింగ్ అని మోకదాడి, ఆ మోకదాడికి క్యాపిటల్ పనిష్మెంట్ ఇవ్వచ్చు అనే విధంగా దీంట్లో రూపకల్పన చేశారు. అంటే మరణ శిక్ష. చెప్పినట్టు జనరల్గా ఈ సాంకేతిక పరిజ్ఞానం అంటే ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్లు వీడియో రికార్డింగ్లు ఇవన్నీ కూడా చేసుకునే ఉసులుబాటు దీంట్లో పెట్టారు. అలాగే స్త్రీల మీద మైనర్స్ మీద జరిగే నేరాలకు కూడా పనిష్మెంటు చాలా ఎక్కువగా వీటిల్లో పెట్టారు. అలాగే డిసెప్టివ్ సెక్చువల్ ప్రాక్టీసెస్ ఎగెయిన్స్ట్ ఉమెన్, అదేంటంటే డిసెప్టివ్ ఎవరన్నా స్త్రీలను మోసం చేసి వాళ్ళని మానభంగం చేసిన, వేశ్యావృత్తిలోకి దింపిన, వీటికి కూడా శిక్ష చాలా ఎక్కువగానే దీంట్లో సూచించారు. అలాగే దీంట్లో ఇంకోటి ఏం పెట్టారంటే కమ్యూనిటీ సర్వీస్ అంటే సుమారు 5,000
ఫైన్ కన్నా తక్కువ వేసిన వాటిల్లో పెట్టి అఫెన్సెస్లో సెక్షన్ ఏంటంటే కమ్యూనిటీ సర్వీస్ చేయటం, అదొకటి దీంట్లో అదొక సెక్షన్ అది ఇంక్లూడ్ చేశారు. సమాజ్ సేవ, కమ్యూనిటీ సర్వీస్, సమాజ్ సేవ. అలాగే ఛార్జ్ షీట్ వేస్తానికి కొంచెం టైం లిమిట్ సమయం పెట్టారు, ఒక 180 రోజుల్లో వేయాలనేది సమయం పెట్టారు. అలాగే ఇంకోటి ఏంటంటే తారీఖ్ అంటారు, అంటే వాయిదాల మీద వాయిదాలు. ఆ తీసుకునే పద్ధతికి స్వస్తి చెప్పాలనే ఉద్దేశంతో కొంచెం త్వరితగతిన ఈ విచారణలు జరిగేటట్టు కూడా దీంట్లో కొన్ని ప్రొవిజన్స్ పెట్టారు. అలాగే జెండర్ న్యూట్రాలిటీ, అంటే పురుషులకి స్త్రీలకి సమన్యాయం జరిగేటట్టు కూడా జెండర్ న్యూట్రాలిటీ కూడా దీంట్లో మెయింటైన్ చేశారు. అలాగే ఆర్గనైజ్డ్ క్రైమ్స్, గ్యాంగ్ రేప్స్ వీటికి సంబంధించి ఆర్గనైజ్డ్ అంటే వ్యవస్థీకృత నేరాలు, ఇట్లాంటి వాటికి కూడా వీటిలో నిర్వచనాలు ఇచ్చారు. పనిష్మెంట్లు కూడా ఎక్కువగానే సూచించారు. ఇక ఇది కొత్త ఐపీసీకి సంబంధించి అదేంటంటే ఇది దాని స్థానంలో భారతీయ శిక్షా స్మృతికి బదులుగా భారతీయ న్యాయ సంహిత వచ్చింది కదా, దానికి సంబంధించి. ఇకపోతే సిఆర్పిసి స్థానంలో బిఎన్ఎస్ఎస్ వచ్చింది కదా, దాంట్లో ఏం పెట్టారంటే ఎక్కువగా ప్రొవిజన్స్ ఏం పెట్టారంటే టెక్నాలజీని, సాంకేతిక విజ్ఞానాన్ని బాగా వాడుకుంటాం విచారణలో కానీ, ఇన్వెస్టిగేషన్లో కానీ, ట్రయల్లో కానీ, జడ్జిమెంట్లు చెప్పడంలో కానీ, అటన్నిటికీ. అలాగే ఈ రేప్ విక్టిమ్ టు యాసిడ్ దాడి విక్టిమ్స్కి ఏంటంటే వీడియో రికార్డింగ్ మ్యాండేటరీ చేశారు స్పాంటేనియస్గా. అలాగే 90 రోజులలో కంప్లైంట్ స్టేటస్ విక్టిమ్కి తెలియజేయవలసిన అవసరం కూడా దీంట్లో పెట్టారు. అలాగే ఇన్ అబ్సెంటియా ట్రయల్స్ ఫర్ అబ్స్కాండింగ్ క్రిమినల్స్, ఇది ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్. ఏంటంటే అంతకుముందు దీన్ని సివిల్ పరిభాషలో మనం ఎక్స్పార్టీ అంటాం. ఒక ముద్దాయి యాబ్సెంట్ అవుతే ఆ ఫైల్ అట్లా పడేసేవాళ్ళు, అట్లా పెండింగ్లో ఉండిపోయేది కోర్టులో చాలా కాలం వరకు. ఇప్పుడు అట్లా లేకుండా ముద్దాయి యాబ్సెన్స్లో కూడా ట్రయల్ జరిపించి ఈవెన్ శిక్షలు కూడా ఖరారు చేయొచ్చు వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా అనేది ఒకటి పెట్టారు, పెండెన్సీ తగ్గిద్దామని. అలాగే ఈ మెర్సీ పిటిషన్ల విషయంలో గవర్నర్కి కానీ ప్రెసిడెంట్ గారికి కానీ మెర్సీ పిటిషన్లు తరచూ మనం ప్రచార మాధ్యమాల్లో కూడా చూస్తూ ఉంటాం. వాటికి కూడా ఒక టైం లిమిట్ పెట్టారు. గవర్నర్ గారికి అయితే 30 రోజులు, అదే ప్రెసిడెంట్ గారికి అయితే 60 రోజులు అని చెప్పేసి మెర్సీ పిటిషన్కి ఒక టైం బౌండ్ పెట్టారు. ఇకపోతే దీంట్లో ఇంకొక ప్రొవిజన్ ఏంటంటే కొంచెం అందరి దృష్టిని ఆకర్షించే ప్రొవిజన్ ఏంటంటే పోలీస్ కస్టడీ సమయాన్ని 15 రోజుల నుంచి 60 నుంచి 90 రోజుల వరకు పొడిగించారు. దీని మీద కొంచెం విమర్శలు వస్తున్నాయి. అది పౌర హక్కులకి వ్యతిరేకంగా ఉందనేది విమర్శలు వస్తున్నాయి. అది కూడా ఆ దేశద్రోహ చట్టం మీద కూడా కొంత విమర్శలు వస్తున్నాయి. అలాగే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అయ్యి వాటి నిర్వచనాలు చాలా విస్తృతంగా ఇచ్చారు. వాటి మీద కూడా మిస్యూజ్, అది తప్పుగా దుర్వినియోగం చేసుకుంటారేమోనని చెప్పేసి, దుర్వినియోగం అవుతాయేమోనని చెప్పేసి కొంచెం విమర్శలు కూడా వస్తున్నాయి. ఇక చివరగా బిఎస్ఏ అంటే ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్కు బదులుగా వచ్చిన బిఎస్ఏ, దాంట్లో ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అంటే ఏంటనేది నిర్వచనం ఇచ్చారు, డెఫినేషన్ ఇచ్చారు. అలాగే ఆ అడ్మిసిబిలిటీ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్కి కొన్ని షరతులు పెట్టారు, ఒక క్రైటీరియా సూచించారు. అలాగే స్పెషల్ ఒపీనియన్ ఫర్ డిఎన్ఏ ఎవిడెన్స్. డిఎన్ఏ ఎవిడెన్స్ అంటే సపోజ్ ఈ క్రైమ్స్కు సంబంధించి డిఎన్ఏ ఎవిడెన్స్ ప్రాముఖ్యత ఉందని చెప్పేసి వాటిని ఇంక్లూడ్ చేశారు. అంటే రక్త పరీక్షలకు సంబంధించింది, జీన్స్కి సంబంధించి రక్త పరీక్షల ద్వారా తెలియజేసేది, అట్లాంటిది పెట్టారు. అలాగే ఎక్స్పర్ట్ ఒపీనియన్ కూడా దీంట్లో గుర్తించారు, నిపుణుల యొక్క ఒపీనియన్ తీసుకుంటాం కూడా దీంట్లో ఒకటి ఉంది. అలాగే ప్రిజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్ అంటే ముద్దాయి నేరం రుజువు అయ్యేంత వరకు అతను అమాయకుడు అనేది అది మనందరికీ తెలిసింది.
అలాగే ఇంకోటి ఎలక్ట్రానిక్ మరియు డిజిటల్ రికార్డ్ అడ్మిసిబిలిటీ గురించి కూడా దీంట్లో విస్తృతంగా కులంకుషంగా దీంట్లో రూపొందించారు. ఇంకా చిన్న చిన్న నేరాలు కొన్ని ఉండే, ఇది చైన్ స్నాచింగ్, ఫాల్స్ ప్రామిస్డ్ అది ఎట్లాగో ఉంది, పేపర్ లీకు, ఏటీఎం థెఫ్ట్లు ఇట్లాంటివి కూడా దీంట్లో ఉన్నాయి. ఆర్మ్డ్ రెబిలియన్ ఎగెనిస్ట్ గవర్నమెంట్ స్టేట్, అది కూడా అది పెద్ద నేరం, అది కూడా ఉంది. ఇకపోతే దీనివల్ల ఏంటంటే ఇబ్బంది, ఇప్పుడు వరకు మన నోట్లో 420 సెక్షన్ 302 అని అందరికీ కంఠస్థ వచ్చిన సెక్షన్లు ఇంతవరకు. మనం ఈ కొత్త సెక్షన్లు మనం గుర్తుపెట్టుకుని ప్రాక్టికల్గా ఉపయోగించే పద్ధతిలో కొంచెం తప్పకుండా అందరూ చదువుకోవాలి. కొంచెం బార్ అసోసియేషన్లో చర్చలు జరగాలి, డిబేట్లు జరగాలి, దీని గురించి అందరూ ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇకపోతే ఇంకొక ఇదేంటంటే దీంట్లో సంఖ్యలు వేస్తాం అనేది పౌర హక్కులకు వ్యతిరేకం, కోర్టులు కూడా సమర్థించం. దీంట్లో సంఖ్యల గురించి కూడా ఒక సెక్షన్లో గుర్తించారనేది కూడా మనకు కనబడుతుంది. చూడాలి వాటిని గురించి మరి కోర్టులు ఏ విధంగా స్పందిస్తాయో. అట్లాగే పోలీసు వ్యవస్థ కూడా ప్రక్షాళన చేయవలసిన అవసరం ఉంది. పోలీస్ ట్రైనింగ్స్ అండ్ అకాడమీల్లో కొంచెం శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది కొత్త యాక్టుల గురించి, అలాగే కొత్త నేర చట్టాల గురించి. అలాగే స్టేట్ జ్యుడిషియల్ అకాడమీలో మరి జ్యుడిషియల్ ఆఫీసర్స్ కానీ స్టాఫ్ కానీ వాళ్ళకు కూడా ట్రైనింగ్ ఇచ్చి కొంత టైం బట్టి ప్రక్రియ ఇది. అలాగే ఓవరాల్గా ఈ పాత అనుభవాలు, పాత చట్టాల్లో ఉన్న లోటుపాట్లని, ఈ టెక్నాలజీ విషయంలో పాత చట్టాల్లో ఏ విధమైన సూచనలు లేకపోవటం, ఈ సైబర్ క్రైమ్స్ ఇట్లాంటి నేరాలు కూడా బాగా ఎక్కువ అవటం, దీనివల్ల ఏంటంటే అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనేది కూడా దీంట్లో ఉపయోగించుకునే పద్ధతిలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని దీంట్లో తీసుకొచ్చారని చెప్పి నేను నా యొక్క ఉద్దేశం. కాకపోతే ఏంటంటే ఈ నేను ఇందాక చెప్పిన సెక్షన్ల గురించి కొంచెం నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వాటిని ఆ సెక్షన్ని పునఃపరిశీలించాలనే ఉద్దేశం కూడా, సపోజ్ ఇదే ప్రస్తుతానికి ఏంటంటే 60 రోజుల నుంచి 90 రోజులు, అంటే 15 రోజులు ఉన్న పోలీస్ కస్టడీ 60 రోజుల నుంచి 90 రోజుల వరకు పెంచడం ఒకటి. ఈ రాజద్రోహం అంటే దేశద్రోహం చట్టం, అదేంటంటే దేశ సమైక్యత, సార్వభౌమత్వం, సమగ్రతలకు సంబంధించి ఏదన్నా నేరాలు చేస్తే దాన్ని విస్తృతంగా దాని గురించి ప్లస్ ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ వాటి గురించి కూడా నిర్వచనం చాలా పెద్దగా ఇచ్చారు. ఇవన్నీ కూడా మళ్ళీ దుర్వినియోగం చేసే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి, మిస్యూజ్ చేసే పరిస్థితులు కూడా కనపడుతున్నాయి. దానివల్ల ఏంటంటే కొన్ని సెక్షన్లన్నా పునఃపరిశీలించి ఏవైతే పౌర హక్కులకి భంగం కలిగిస్తున్నాయో వాటిని పునఃపరిశీలిస్తే మంచి సత్వర న్యాయానికి బాగా ఉపయోగపడుద్ది అనేది నా ఉద్దేశం. ఇప్పుడు చెప్పిన వాటిని ఒక్కసారి ఏంటంటే ఇంకొకసారి రిపీట్ చేయాలంటే ఈ కొత్త నేర చట్టాలు ఏమి అని వస్తే భారతీయ న్యాయ సంహిత 2023 భారతీయ శిక్షా స్మృతికి బదులుగా తీసుకొచ్చారు. అలాగే భారతీయ నాగరిక్ సురక్షా సంహిత 2023 సిఆర్పిసికి బదులుగా దీన్ని తీసుకొచ్చారు. భారతీయ సాక్ష్య అధినియం, దీన్ని ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, భారతీయ సాక్ష్యాధార చట్టానికి బదులుగా తీసుకొచ్చారు. సో ఈ 3 చట్టాలు కొంత హిందీ పదాలు వాడారు దాన్ని ప్రచారం చేస్తానికి అని కొంత విమర్శలు ఉన్నాయన్నప్పటికీ కూడా ఏంటంటే ఈ సంస్కృతం పదాలని నేను నమ్ముతున్నాను, ఈ సంస్కృత పదాలే అని అనుకుంటున్నాను నేను. కాబట్టి హిందీ పదాలు అనే మాట కూడా వాస్తవం కాదు. సో చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇంకా దీని గురించి డీటెయిల్గా చెప్పాలంటే స్టేక్ హోల్డర్స్ అందరి, అంటే ఈ ఫలితాన్ని పొందేవారు అందరి యొక్క స్పందన చూడాలి. మరి కోర్టులు ఏ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తాయో అది కూడా చూడాలి. ఆ న్యాయవాద సంఘాలు ఏ విధంగా స్పందిస్తాయో అవి కూడా చూడాలి. సో టోటల్గా వీటి అమలు గురించి కొంచెం టైం అయితే, కొంచెం సమయం అయితే పడుతుంది.
ప్లస్ కొన్ని చట్టాలు నేను అన్నట్టుగా పునఃపరిశీలిస్తే గవర్నమెంట్ వారు సత్వర న్యాయానికి పౌర హక్కులకి భంగం లేకుండా న్యాయమా శిక్ష అనే విషయానికి వస్తే శిక్ష కాదు న్యాయమే ముఖ్యం అనే ఒక మెసేజ్ ఇవ్వవలసిన అవసరం కూడా ఉంది. అంటే మరీ క్రూరంగా కాకపోయినా కొంచెం క్రూరమైన శిక్షలు కానీ క్రూరమైన చర్యలు కానీ చేసే విధంగా కొన్ని సెక్షన్లు ఉన్నాయి ఇందాక నేను చెప్పిన సెక్షన్లు. కాబట్టి వాటి గురించి పునరాలోచించి పునఃపరిశీలిస్తే సత్వర న్యాయం జరుగుతానికి వీటి ద్వారా అందరూ న్యాయం పొందటానికి ఒక ఇది ఏర్పడవచ్చని ఒక దారి ఏర్పడవచ్చని నా ముఖ్య ఉద్దేశం. సో మళ్ళీ వీడియోలో దీని గురించి కొంచెం వివరంగా మనం చర్చించే ప్రయత్నం చేస్తాను. ఈ రోజుకి ఇంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో జూలై 3వ తేదీ నుండి ప్రారంభం. రెట్టింపు డిస్కౌంట్స్, రెట్టింపు ఆనందాలతో ఆడి టూర్ షాపింగ్ సంబరాలు. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 55% డిస్కౌంట్. 1+1 మరియు 1+2 ఆఫర్స్. 3,000 రూపాయలకే 2 గాంధర్వ పట్టు సారీస్, 3,500 రూపాయలకే 2 అవధి పట్టు సారీస్, 333 రూపాయలకే రిచ్ లుక్ సారీ, 800 రూపాయలకే 2 లెనిన్ డిజిటల్ ప్రింట్ సారీస్, 1,600 రూపాయలకే 2 బర్బరీ సిల్క్ సారీస్, 799 రూపాయలకే 2 డ్రెస్ మెటీరియల్స్, 899 రూపాయలకే 2 స్ట్రైట్ కట్ చుడిదార్స్, 599 రూపాయలకే 2 బాయ్స్ జీన్స్, 349 రూపాయలకే 2 బాయ్స్ టీ షర్ట్స్, 599 రూపాయలకే 2 గర్ల్స్ ఫ్యాన్సీ ఫ్రాక్స్, 799 రూపాయలకే 2 గర్ల్స్ వెస్ట్రన్ వేర్, 999 రూపాయలకే 3 మెన్స్ షర్ట్స్, 999 రూపాయలకే 3 మెన్స్ జీన్స్, 999 రూపాయలకే 3 ఆమ్స్టర్ టీ షర్ట్స్. ఇచ్చేయండి చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.